సో మార్కెట్లో చాలా పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి సార్, లైక్ కన్స్ట్రక్షన్కి సంబంధించినవి మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కస్టమర్కి బిల్డర్కి మధ్యలో ఉంటుంది మీడియేటర్. ఎప్పుడు కూడా మీడియేటర్ని తక్కువగానే చేసి చూస్తారు. కొన్నిసార్లు వాళ్ళకి మంచి ప్రాజెక్ట్ వచ్చిందా ఓకే వాళ్ళని ప్రైస్ చేస్తారు, లేదు అంటే తను చేయడం వల్లనే ఇలా అయింది అన్నట్టు మాట్లాడుకుంటారు. కానీ మీడియేటర్స్, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెట్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఏమవుతుందంటే మీడియేటర్కి మెయిన్గా ఏ మార్కెట్లో లేనటువంటి సిచ్యువేషన్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉంది. ఎలా అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పర్సన్ అనగానే మనకి చిన్న చూపు ఉంటుంది. ఫస్ట్ 4 సార్లు ఫోన్ చేస్తే వీడు ఎందుకు ఫోన్ చేస్తున్నాడని మన ఫోన్ కట్ చేయడం, బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ మీకు నచ్చకపోతే, మీకు ప్రాపర్టీ నచ్చలేదు మీరు ఓపెన్గా చెప్పేయచ్చు నచ్చలేదని. మన వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్ సైట్ విజిట్ చేస్తారు, సైట్ చూస్తారు, మళ్ళీ చెప్తాంలే అంటారు. సో కస్టమరు మీరు ఏం చెప్తారో అని మార్కెటింగ్ పర్సన్ వెయిట్ చేస్తుంటాడు. సో మీకు నచ్చిందా నచ్చలేదా, నచ్చకపోతే ఏం నచ్చలేదు, ఎక్కడ నచ్చలేదు, లేదా మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్ ఉందా అది తెలుసుకోవడం కోసం మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తుంటాడు. సో మీరు అలా ఇచ్చిన ప్రాపర్టీలే కదా ఇవాళ హైదరాబాద్ మార్కెట్ ఇంత పెరిగింది. అలాంటి మార్కెటింగ్ ఎంతోమంది ఇవి అడ్వైజర్లు, కన్సల్టెంట్స్, ప్రాపర్టీ ఏజెంట్లు ఉండబట్టే కదా ప్రతి మార్కెట్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీ ప్రాపర్టీలు పెరిగినాయి అంటే అట్లాంటి ఏజెంట్ ఉండడం వల్లే కదా, అలాంటి ఏజెంట్ సజెస్ట్ చేయడం వల్లే కదా. సో డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. సో డెఫినెట్గా మారుతుంది, ఈ సిచ్యువేషన్ కూడా మారుతుంది. ఎందుకంటే కొంతవరకు ఆ ఫోబియా ఉంటుంది మార్కెట్లో, డెఫినెట్గా అది మారే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ పర్సన్ని కూడా రెస్పెక్ట్ చేసే అవకాశం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ కొంత మారింది. ఎందుకంటే ప్రాపర్టీ అడ్వైజర్ ద్వారానే పోవడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఆ అడ్వైజర్ ఆ లొకేషన్లో ఎప్పుడు తిరుగుతుంటాడు. మీకు రేపు ఫ్యూచర్లో మీకు రీసేలబుల్ కావాలన్నా, లేదా మీ ప్రాపర్టీ సెక్యూర్గా చూడాలన్నా, మీకు మెయింటెనెన్స్ చేయాలన్నా ప్రతిదీ కూడా అడ్వైజర్ ఆ ప్రాంతంలోనే కన్సిస్టెంట్గా తిరుగుతుంటాడు కాబట్టి డెఫినెట్గా మీకు అది అడ్వాంటేజ్ అవుతుంది. ఒకటి. రెండోది, మీరు ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రాపర్టీ అడ్వైజర్ మీకు అన్ని రకాల డెవలప్మెంట్స్ ఏమొచ్చాయి, ఎంత పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుంది, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పటి వరకు ఉంచుకోవాలి, ఎప్పుడు చేస్తే బాగుంటుంది, ఇదంతా కూడా మీకు సబ్జెక్ట్ ముందే ఇస్తాడు. తను మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు డెమో ఇచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి సైట్ విజిట్ తెలిసి సైట్లో మీకు అవంతా చూపించిన తర్వాత మీకు ఏ విధమైన ప్రాపర్టీ నచ్చుతుందో తనే తెలుసుకొని తను మీకు నచ్చేటువంటి ప్రాపర్టీ సజెస్ట్ చేసి తన ప్రైస్ ఏదైనా ఉంటే వాళ్ళ మేనేజ్మెంట్తో పాటు కన్సెషన్ ఇప్పించి డిస్కౌంట్ చేసేసి సరైన టైంలో రిజిస్ట్రేషన్ చేపించి మీకు డాక్యుమెంట్తో పాటు లింక్ డాక్యుమెంట్, ఫర్దర్గా లీగల్ ఒపీనియన్ కాపీస్ ఎవ్రీథింగ్ మీకు ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీకు ఎందుకు ప్రాబ్లం అవుతుంది, ఏం ప్రాబ్లం కాదు కదా. సో అలాంటప్పుడు మీకు ప్రాపర్టీ నచ్చింది కొనుక్కున్నప్పుడు డెఫినెట్గా ఆ రిలేషన్ ఆ కస్టమర్కు ఆ అడ్వైజర్కి మధ్యలో ఉంటుంది. ఎవరైతే ముందు కొనాలని వచ్చి చూసి వెళ్ళిన తర్వాత ఉండేటువంటి అడ్వైజర్ మధ్యనే కొంచెం కస్టమరు ఏదైనా బిజీగా ఉన్న సిచ్యువేషన్ లేకపోతే తనకు నచ్చలేదని చెప్పడానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్లో జరిగే ఇష్యూస్ అయితే చాలా ఉంటాయి మార్కెట్లో. సో తను లేదు 4 ప్రాపర్టీ చూస్తారు, ఏది సెలెక్ట్ చేయాలనో తెలియని కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేయరు, మెసేజ్ రిప్లై ఇవ్వరు. ఎవరో ఒకరి వల్ల జెన్యూన్ గా ఉండే వాళ్ళు కూడా అంటే టూ సైడ్స్ ఉంటాయి. ఏదైనా కూడా 2 సైడ్స్ ఉంటాయి. కొన్ని సందర్భంలో మార్కెటింగ్ పర్సన్ రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వచ్చు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కొన్ని సందర్భంలో కస్టమరే నేను పర్చేజ్ చేస్తానని చెప్పి పర్చేజ్ చేయకపోవచ్చు, మాట్లాడుకున్న రేట్ కంటే ఇంకా తక్కువ కావాలని రేట్ అడగవచ్చు, డిస్కౌంట్ ఇస్తేనే తీసుకోవచ్చు. ఇవన్నీ ఇట్లాంటి కామన్గా జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే మార్కెటింగ్ పర్సన్ ఎప్పుడు కూడా మిడిల్ మ్యాన్ లేకుండా ఏ డీల్ జరగదు. జరిగినా కూడా అదేమవుతుందంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతుంది. మీకు మేనేజ్మెంట్కి కస్టమర్కి కానీ, కస్టమర్కి మేనేజ్మెంట్కి కానీ మిడిల్ మ్యాన్ లేకపోతే, ఆ మెసెంజర్ లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వదు. ఎందుకంటే తన కస్టమర్ బిజీగా ఉన్నా మిడిల్ మ్యానే మేనేజ్ చేస్తాడు, మేనేజ్మెంట్ బిజీగా ఉన్నా మిడిల్ మ్యానే మేనేజ్ చేసి వీళ్ళు అడ్జస్ట్ చేసి ఏదైనా ప్రాపర్టీ ఇష్యూస్ ఏమంటే క్లియర్ చేయగలిగే సత్తా ఒక మిడిల్ మ్యాన్కి, అడ్వైజర్కు, కన్సల్టెంట్కి. ఓకే. సో పెద్ద పెద్ద ఇన్వెస్టర్సే కాకుండా చిన్న స్టేట్లో ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు మార్కెట్లోకి రావడం అనేది సాధ్యమంటారు? రావచ్చు, అలా ఏం లేదు. ఇప్పుడు ఏదంటే ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ ఉంది మన దగ్గర. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మార్కెట్లో రిచ్ ఉంది, ఎబో రిచ్ ఉంది, మల్టీ మిలియనర్స్ ఉన్నారు, బిలియనర్స్ ఉన్నారు, దాంతోపాటు పూర్, ఎబో మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఇవందరూ ఉన్నారు. ఏ సెగ్మెంట్ ఆ సెగ్మెంట్ ఉంది. సో మనం ఏ సెగ్మెంట్లో సెట్ అవుతామో చూసుకొని వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ఫీల్డ్లో సెట్ అయ్యే అవకాశం ఉంది. సిటీకి దూరంగా వెళ్ళి మంచి సెమీ గేటెడ్ కమ్యూనిటీస్ కట్టండి, సింప్లెక్స్ హౌసెస్ 60 lakhs 70 lakhs అట్లా కట్టండి, రీజనబుల్ ప్రైస్లో కట్టండి. ఏదైనా స్పెషల్ ఎకనామిక్ జోన్ పక్కన పోయి తీసుకొని కట్టండి. డెఫినెట్గా మార్కెట్ ఉంది. ఎందుకంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి అవసరం.
అవును సార్, అది చాలా మ్యాండేటరీ థింగ్ కదా. ఓ పక్షికే గూడు ఉంటుంది, మనిషికి ఇల్లు లేకపోతే ఎలా? అవును. సో డెఫినెట్గా ఇల్లు కోసం ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం ఎక్కడ అఫోర్డ్ చేయగలుగుతాం, మన ఇన్వెస్ట్మెంట్తో ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయగలుగుతాం అని చూసుకున్నప్పుడు సిటీ అవుట్స్కట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు మనం అక్కడ కన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేదా ఓపెన్ ఫ్లాటింగ్ చేయొచ్చు, మార్కెట్ చేయొచ్చు. సో మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చే 10 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఎలా మారబోతుంది సార్? ఇప్పుడు ఎవ్రీ 10 ఇయర్స్కి ఒక మార్పు వచ్చింది హైదరాబాద్లో. ఇప్పుడు మనము 2004 బిఫోర్ మనం చూసినట్టయితే మనకు హైదరాబాద్ అప్పుడే కొంచెం గ్రో అవుతున్న వచ్చింది. మనకు అంతకుముందు ఎల్బీ నగర్ ఈ సరౌండింగ్ ఉన్నటువంటిది ఉప్పల్ అంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ ఉండే. అర్థం 25-30 ఇయర్స్కి మనకు అవుటర్ రింగ్ రోడ్ వచ్చేది. అదే ఈ 25-30 ఇయర్స్ ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందో సిటీ అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాండ్ అయింది. అదే 2004 నుంచి ఇవాళ 2025 వరకు సిటీ మొత్తము స్ప్రెడ్ అవుతూ పాటు సిటీ మొత్తం ఎక్స్పాండ్ అవ్వడంతో పాటు ఇవాళ సిటీ అవుట్స్కట్కు డిమాండ్ పెరిగిపోయింది. ఇవాళ సిటీ అవుట్స్కట్లో డిమాండ్ పెరగడంతో పాటు ఏమైంది, అలా హైరేజ్ కానీ కమ్యూనిటీస్ కానీ విల్లా కమ్యూనిటీస్ కానీ హైరేజ్ కమ్యూనిటీస్ కానీ సిటీ అక్రాస్ ద సిటీ పెరుగుతున్నాయి. ఇవాళ ఉప్పల్ లాంటి ఏరియాలో హైరేజెస్ వచ్చాయి, ఎల్బీ నగర్ లాంటి ఏరియాలో వచ్చాయి, ఇటు గుండ్లపోచంపల్లి లాంటి ఏరియాలో వచ్చాయి, ఇటు మనకు కోంపల్లి మేడ్చల్ ఈ ప్రాంతంలో వచ్చాయి, మనకు అప్సిగూడ ప్రాంతంలో వచ్చాయి. సో డెఫినెట్గా సిటీ అక్రాస్ ద సిటీ హైరేజెస్ కమ్యూనిటీ, విల్లా కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ ఇవాళ హైదరాబాద్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియా. సో ఈ కమ్యూనిటీస్ ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం ఒకటి లేదు. దాంతోపాటు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. ఇవాళ కమర్షియల్ స్పేస్ కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. 9.2 నుంచి 26% ఇలా కమర్షియల్ స్పేస్కి డిమాండ్ ఉంది. బెంగళూరు లాంటి సిటీ, కర్ణాటక లాంటి సిటీ స్టేట్లో కూడా జీసీసీకి డిమాండ్ ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఇవాళ జీసీసీలో ఎవ్రీడే ఒక కంపెనీ లాంచ్ అవుతుంది. ఎందుకంటే కమర్షియల్ స్పేస్ డిమాండ్ అంతగా ఉంది. ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో నియోపోలిస్లో ఎంఎస్ఎన్ కానీ, గోడ్రేజ్ కానీ, మనకు ప్రెస్టేజ్ కానీ, ఇటు మై హోమ్ లాంటి వాళ్ళకి కూడా 10 million స్క్వేర్ ఫీట్స్ అవైలబిలిటీ ఉంది ఇవాళ. సో ఈ అవైలబిలిటీని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత స్కోప్ ఉంది మార్కెట్లో, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతుంది ఈ మార్కెట్ అనేది. సో ఇలా అవుట్స్కట్లో ఉన్నటువంటి కమర్షియల్ స్పేస్ అవుతుంది, అవుట్స్కట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అవుతుంది, రెసిడెన్షియల్ ప్రాపర్టీ డిమాండ్ అవుతుంది, డెఫినెట్గా పెరిగే అవకాశం ఉంది. మీరు వితిన్ 3 to 5 years స్పాన్ ఆఫ్ 3 yearsలో మీరు 50,000 అబౌవ్ యావరేజ్ ప్రైస్ చూస్తారు హైదరాబాద్ మార్కెట్లో. 50,000 యావరేజ్ ప్రైస్. ఓకే. సో మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ బిజినెస్లో. ఒక రియల్టర్గా మీరు రియల్ ఎస్టేట్ని ఒక బిజినెస్లా చూస్తారా, లేదా ఒక సేవలాగా చూస్తారు? మేము స్టార్ట్ చేస్తున్నప్పుడు బిజినెస్ లానే చేస్తాం దాన్ని కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు సేవలానే చేస్తాం. కస్టమర్కి సేవలా అందిస్తాం, మా పాయింట్ ఆఫ్ వ్యూ బిజినెస్ లానే చేస్తాం. ఓకే. మీరు ఎన్నో కేసెస్ని డీల్ చేసి ఉంటారు సార్, ఎన్నో ప్రాపర్టీస్ని అమ్మించి ఉంటారు, లేదంటే కొనిచ్చి ఉంటారు. సో ఒక మంచి స్టోరీ మీకు ఏమన్నా ఉందా, ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్? డెఫినెట్గా ఉంటుందండి. కొంతమంది ఏమవుతుందంటే ప్రాపర్టీస్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఫ్యామిలీతో వస్తారు, నచ్చుతుంది, మళ్ళీ ఆలోచించి చెప్తా ఉంటారు, ఇంటికి వెళ్తారు, మళ్ళీ పక్కన వాళ్ళతో ఫ్రెండ్స్ను రిలేటివ్స్ను అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను షాద్నగర్లో ప్రాపర్టీ కొంటున్నా అంటే అక్కడ ఎందుకు రా, ఇక్కడ కొను అంటారు. సాగర్ హైవేలో కొని బాగుంటుంది అంటే సాగర్ హైవేలో ప్రాపర్టీ కొంటారు, శ్రీశైలం హైవేలో కొనరా, అక్కడ బాగా పెరుగుతుంది అంటారు. సో నువ్వు కొనే ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది, ఎటువంటి కనెక్టివిటీ ఉంది, అక్కడ కొంటే ఎంత అప్రిషియేషన్ వస్తుంది అనేది ఏ బ్రదర్ కానీ, ఏ ఫ్యామిలీ మెంబర్ కానీ, ఏ ఫ్రెండ్ కానీ డిస్కస్ చేయడు. ఫస్ట్ నువ్వు ఎక్కడ కొంటున్నావు అనగానే నేను డైవర్ట్ చేస్తారు, అక్కడ డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను సలహా అడిగారు కాబట్టి నువ్వు ఏదో ఒక సలహా ఇవ్వకపోతే బాగుంటది కదా. ఫ్రెండ్ అడిగింది కదా, అది తక్కువ అయిపోతారు అనే ఉద్దేశంతో ఏమవుతుందంటే, సో అది వాళ్ళకి ఏదో లాభం జరుగుతుందని కాదు. సో మన సైకాలజీ ఎట్లంటే ఏదో సజెషన్ ఇవ్వాలి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో సజెస్ట్ చేస్తుంటారు. దానివల్ల ఏదైనా కన్ఫ్యూజన్ అవుతాడు, మళ్ళీ ప్యానిక్ అవుతాడు. సో ఒక వారం ఈ హైవేకి వచ్చాడు, నెక్స్ట్ వారం ఆ హైవే పోతాడు. హైవే పోయినప్పుడు మళ్ళీ అవుతుంది, మళ్ళీ ఫ్రెండ్తో డిస్కస్ చేసినప్పుడు ఇంకో ఫ్రెండ్ డిస్కస్ చేస్తే ఇక్కడ అక్కడ తీసుకురా అంటాడు. లేదు ఇవన్నిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇంత ప్రైస్ ఎక్కడదిరా, నీకు అవుటర్ రింగ్ రోడ్ పక్క ఆనుకునే వస్తుంది కదా అంటాడు. సో అవుటర్ రింగ్ రోడ్ ఏ ప్రాజెక్ట్ ఉందిరా అంటే వీనికి తెలియదు. ఫస్ట్ ఏ ప్రాజెక్ట్లో వస్తుందో ఆ ప్రైస్ తెలియదు. నీకు తెలిసిన ప్రాజెక్టులు ఇప్పివురా అంటే
చూడాలరా నాకు బిజీ ఉందిరా అంటాడు. అవును. సో ఇలాంటి సిచ్యువేషన్లు చాలా మంది కస్టమర్లలో చాలా మంది దగ్గర ఎదుర్కొనే సమస్య ఇది. సో నువ్వు ప్రాపర్టీ కొంటున్నప్పుడు నీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు చూసినప్పుడు నువ్వు తీసుకుంటే మీ ఫాదర్ సలహా తీసుకో, నీ వైఫ్ సలహా తీసుకో, మీరు ప్రాపర్టీ విజిట్ చేయండి. ఆ ప్రాపర్టీ ఏ విధమైన కనెక్టివిటీస్ ఉన్నాయి, లీగాలిటీ ఉందా, ఆ డెవలపర్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు, మీరు కొనగలిగితే మీకు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇక్కడ అప్రిషియేషన్ ఎంతవరకు రాగలుగుతుంది, ఇక్కడ సిటీ అర్బనైజేషన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా, ప్రాపర్టీ నేను నా అవసరానికి అత్యవసరానికి రీసేలబుల్ చేయగలుగుతున్నా లేదా అనేది చూసి మీరు నమ్మినప్పుడు మీకు తెలియదు. నువ్వు అక్కడ ఉన్నటువంటి అడ్వైజర్ని అడగండి, ఈ ప్రాపర్టీని ఎప్పటి వరకు రీసేల్ చేయగలుగుతాం, సిటీ ఎంతవరకు పెరుగుతుంది, నేను ఇవాళ ఇన్వెస్ట్ చేయగలిగితే ఒక 5 ఏళ్ళ తర్వాత ఇది ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి. తను కొద్దిగా ఎక్కువ చెప్పిండు అనుకోండి, మీరు దాంట్లో 25% మైనస్ చేసుకొని మీరు ఇమాజిన్ చేసుకోండి. సో డెఫినెట్ గా అలా చేసినప్పుడు బాగుంటుంది. కానీ ఇలాంటి కేసెస్ చాలా కేసెస్ జరుగుతుంటాయి. వాళ్ళు ఏంటంటే రాంగ్ పర్సెప్షన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ తోని వేరే దగ్గర పోయి ఇన్వెస్ట్ చేస్తుంటారు. మళ్ళీ ఏదో సందర్భంలో ఎదురుపడతారు మనకు, డెఫినెట్ గా ఎదురుపడతారు. మళ్ళీ ఏదో సలహా కోసమో సూచన కోసమో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు సార్ అని మన్నే అడుగుతారు వాళ్ళు. సో మంచి ప్రాపర్టీ అయితే మంచిది సార్ ఇన్వెస్ట్ చేయని చెప్తాం, మంచిది కాకపోతే మంచిది కాదని చెప్తాం. సో లొకేషన్ ఉంటుంది, అప్రిషియేషన్ వాల్యూని బట్టి చెప్తాం మనము, ఆడ డెవలప్మెంట్ గ్రోత్ వస్తుందా రాదా చెప్తాం మనం. సో దాన్ని బట్టి ఇన్ఫర్మేషన్, ఇలాంటి కేసెస్ చాలా కేసెస్ జరుగుతుంటాయి. కొంతమంది ఏంటంటే మార్కెట్ మీద అవగాహన ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ టైం బయ్యర్ కాకుంటుంటారు. ఇవన్నీ ఫస్ట్ టైం బయ్యర్ దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఫస్ట్ టైం బయ్యర్ దగ్గర ఇట్లాంటివి ఉంటాయి. ఎప్పుడైతే గతంలో 1-2 ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో అటువంటి ఇన్వెస్టర్ వచ్చినప్పుడు ఏమైందంటే తనకు ముందే అవగాహన ఉంటుంది, రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉంటుంది, తను ఇంతకుముందు పెట్టినటువంటి ప్రాపర్టీస్ ఎంతవరకు అప్రిషియేట్ అనేది తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఈజీ అవుద్ది మనకు. సో యాక్సెసిబిలిటీ ఈజీ అవుద్ది, మనం చెప్పింది వాళ్ళు తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. తను మనం చెప్పేది అప్రిషియేషన్ ఎంతవరకు వస్తుంది అంటే తను ఎక్స్పెక్ట్ చేయగలుగుతాడు. సో ఇలాంటి వాళ్ళతో ఈజీ అవుతుంది. ఫస్ట్ టైం బయర్ తోనే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ టైం బయర్ ఏంటంటే తను ఎందుకు భయపడతారంటే తను కష్టార్జితం అంతా తీసుకొచ్చి ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నప్పుడు భయం ఉంటుంది, ఇది కామన్ థింగ్. కానీ సెకండ్ టైం బయర్కు, థర్డ్ టైం బయర్కు, ఫోర్త్ టైం బయర్కి ఇవంతా ఇబ్బంది ఉండదు. సో ఈజీ అవుతుంటది, మనకు ఈజీ అవుతుంటది, సర్వీస్ కూడా ఈజీ అవుతుంది. ఫస్ట్ టైం బయర్ దగ్గర నీ ప్రాబ్లం. కానీ ఫస్ట్ టైం బయర్ ఏం చేయాలి, ఎప్పుడు కూడా తను నమ్మింది మనసావాచ కర్మన ఏం నమ్ముతారో అది చేసేయాలి. సజెషన్ తీసుకుంటే మనం లాస్ అయిపోతాం. మీరు ఎంతమంది ఫిలిం యాక్టర్ల సజెషన్లు తీసుకునే వాళ్ళు? పృథ్వీరాజ్ ఒక సందర్భంలో చెప్పాడు, నేను నా డ్రైవర్ సజెషన్ తీసుకుని ఎయిర్పోర్ట్ ప్లేస్ లో ల్యాండ్ కొనుక్కుంటూ పోయాను అని. ఆలీ చాలా సందర్భాలు చెప్పారు ఆలీ గారు. సో ఇలా చాలా కేసెస్ ఉన్నాయి, సజెషన్ తీసుకొని కొనకుండా వదిలేసిన ల్యాండ్ కేసెస్ చాలా కేసెస్ ఉన్నాయి. ఇవాళ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ధనవంతులు కాదు. ఎవరైతే డబ్బును సరి అయిన ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసి ఆ డబ్బులని మల్టిపుల్ చేసిన వాళ్ళందరూ ధనవంతులే. ఇవాళ మనం గతంలో మాట్లాడాడు, ఏ యుద్ధం జరిగినా దేనికోసం జరిగినా భూమి కోసమే జరిగింది ఈ ప్రపంచంలో. ఫస్ట్ భూమి కోసమే పోరాటం జరిగింది. ఆ భూమిలో ఉండే డైమండ్సా, ఆ భూమిలో ఉండేటువంటి వజ్రాల, ఆ భూమిలో ఉండేటువంటి బంగారమా, ఆ భూమిలో ఉండే సిల్వరా, ఐరనా, ఎనీ మెటల్ ఏదైనా భూమి నుండే వస్తుంది. మనం ఎక్కడ తిరిగినా ఈ ప్రపంచంలో ఎటు జరిగినా భూమి మీదకే రావాలి, మనం రేపు చనిపోయినా భూమిలోకే పోవాలి. సో ఏది జరిగినా భూమి కోసం జరిగింది, ప్రతి ఒక్కరు భూమి మీదనే ఇన్వెస్ట్ చేయాలి. అయితే ఇటువంటి కేసెస్ జరుగుతుంటాయి. ఇవాళ చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, భూమిని చూడరు, వాళ్ళు భూమిని చూడరు, ఎక్కడో ఉంటారు. జస్ట్ మనం పంపించే వీడియోని బట్టి మనం మాట్లాడే కన్వర్సేషన్ బట్టి చేస్తుంటారు. సో ఈజీ అయిపోతుంటది. సో ఇలాంటప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, మనం చెప్పింది విన్నాడు. ఇంకోటి మనకి ఎక్కువ హ్యాపీ ఎక్కడ అనిపిస్తుంది అంటే మనం చెప్పిన ప్రాపర్టీ కొని వెయిట్ చేసినప్పుడు తనకు పెరిగే ప్రైస్ని బట్టి చూసినప్పుడు డెఫినెట్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము 2500 గజం 3000 గజం అమ్మాం, ఇలా 25,000 గజం అమ్ముతున్నాం. మన ఒక కస్టమర్ తన కూతురికి పెళ్లికి అమ్ముకున్నాడు, 200 గజాలు 50 లక్షలు వచ్చాయి. 50 లక్షలు కట్నం కింద ఇచ్చారు. చాలా హ్యాపీ అబ్బా సార్, ఆ రోజు మీరు చెప్తే ఏమో అనుకున్నాను కానీ వాళ్ళ రేట్ పెరిగింది సార్, మీకు కూడా కొంచెం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. దట్ ఇస్ ద బ్లెస్సింగ్స్. అవును సార్, దట్ ఇస్ ద బ్లెస్సింగ్స్. మనకు మీరు పడ్డ కష్టం అంతా కూడా ఆ మాటల్లో పోతుంది. ఆ సందర్భంలో మనం కొంచెం కస్టమర్ని ప్రెజర్ చేసి ఉండొచ్చు, ఆ కస్టమర్ లో కొంచెం మోటివేట్ చేసి ఉండొచ్చు. ఆ కస్టమర్ కి డబ్బులు తక్కువ ఉన్నా మనం ప్రెజర్ చేయడం వల్ల అప్పు ఏదన్నా హ్యాండ్ లోన్ తీసుకొని కట్టుండొచ్చు. ఆ సందర్భంలో కష్టమై ఉండొచ్చు, ఆ సందర్భంలో ఇబ్బంది అయి ఉండొచ్చు. కానీ వాళ్ళని కూతురు లైఫ్ సెట్ చేయగలిగింది ఆ ప్రాపర్టీ. మీరు ఏం చేయలేదు అంత ఈజీగా. మీ పిల్లల భవిష్యత్తు కానీ మీ భవిష్యత్తుని సెట్ చేయాలంటే ల్యాండే. మీరు చూడండి, 2500 3000 గజం అమ్మిన ప్రాపర్టీ అలా 25,000 గజం అమ్ముతున్నామంటే ఎంత వేరియేషన్ చూడండి.
మేము అదే ఆ ప్రాపర్టీని ఇంకొక 1 month 2 months తర్వాత 4,000 గజం అమ్మాము. అప్పటికే లాంచింగ్ లో కొనుక్కున్నారు వాళ్ళు, మన ఫస్ట్ డేనే తీసుకున్నారు కాబట్టి డెఫినెట్ గా ఆ ప్రైస్ కి ఇవ్వడం అనేది వాళ్ళు మనం చేశారు. నాకు తెలిసి వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతారు సార్. డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. సో ఇట్లాంటి కేసెస్ చాలా కేసెస్ ఉన్నాయి. డెన్మార్క్ లో ఉంటారు, మనము గట్కేశ్వర ప్రాంతంలో ఒక ల్యాండ్ ఇచ్చాము, మనం ఇచ్చినప్పుడు 14,000 15,000 గజం, ఇవాళ 20,000 గజం అట్లా. సో హ్యాపీ. ఈ విత్ ఇన్ 3 to 4 years లో 6,000-7,000 per square యార్డ్ పెరిగింది, ఇంకా పెరుగుతుంది అది. సో ఇలాంటప్పుడు ఏముందంటే సార్ నేను మీరు చెప్తే ఏమో అనుకున్నాను కానీ పెరిగింది సార్, హ్యాపీగా ఉన్నాను. ఇంకొక ప్రాపర్టీ అలాంటిది ఏదైనా ఉంటే చెప్పండి సార్. సో వాళ్ళు లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఏ కస్టమర్ అయినా ఏ వ్యక్తి అయినా తన ఎంటైర్ లైఫ్ లో 5 ప్లాట్లు మినిమం కొనగలుగుతాడు. మాక్సిమం అంటే 8 నుంచి 10 ప్లాట్లు కొనగలుగుతాడు. కానీ మినిమం అయితే 5 ప్లాట్లు కొనాలి. అది ఎక్కడ కొంటావు, ఎలా కొంటావు, ఎప్పుడు కొంటావు అనేది, కానీ నీ లైఫ్ అయిపోయి 5 ప్లాట్లు కొనేయాలి. ఓకే. సో నేనేంటి అంటే సార్ కొన్నిసార్లు ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీస్తో కానివ్వండి, ఇంకా వేరే కలీగ్స్తో కానివ్వండి డిస్కస్ చేసినప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు నాకు ఫస్ట్ ఫ్లోర్ ఇష్టం లేదు, నాకు మిడిల్ ఫ్లోర్స్ కావాలి, లేదు నాకు మిడిల్ ఫ్లోర్స్ ఇష్టం లేదు, నాకు టాప్ కావాలి అన్నట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్లో 3 సెక్టార్స్ని డివైడ్ చేశారు. ఒకటి టాప్, ఒకటి మిడిల్ అండ్ ఒకటి గ్రౌండ్. సో ఎందుకు సార్ చాలా మంది టాప్లోనే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఓన్లీ వ్యూ కోసమేనా? వ్యూ ఒకటి మనకు పొల్యూషన్ లెవెల్స్ కూడా ఒక సర్టన్ లెవెల్ వరకు ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఫ్రీ ఎయిర్ ఉంటుంది. ఓకే. సో ఫ్రీ ఎయిర్ కోసం ఒకటి మనకి ఏంటంటే ఇప్పుడు డే అంతా వర్క్ చేసేస్తాం, ప్రెజర్తో వస్తాం, కాలక్షేపంగా బాల్కనీలో పోతే చక్కటి వ్యూ కనపడుతుంటది, ప్రశాంతమైన వాతావరణం, చల్లటి గాలి వస్తుంటది. సో దానికోసం వ్యూ కోసం. సో కొంతమంది పైకి వెళ్ళే కొద్దీ ఐ మీన్ టాప్ లెవెల్లో తీసుకునే కొద్దీ ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. సో అది వాస్తవం. ఓకే. అంటే కింద ఉన్నదానికి పైన ఉన్నదానికి డిఫరెన్స్ చాలా ఉంది అండి. ఉంటుంది. ఇప్పుడు ప్రతి కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇది కామన్ థింగ్ ఉంది. ఓకే. మీరు కార్నర్ ఫ్లాట్కి వెళ్తే ఓ విధంగా ఉంటుంది, ఈస్ట్కి వెళ్తే ఓ విధంగా ఉంటుంది, నార్త్ సైడ్ వెళ్తే ఓ విధంగా ఉంటుంది, నార్త్ ఈస్ట్ వెళ్తే ఓ తీరుగా ఉంటుంది. లేదు ఇప్పుడు అక్కడ లేక్ ఉంది, లేక్ వ్యూ వేరే చార్జెస్ ఉంటుంది, లేదు ఫారెస్ట్ ఉంది, ఫారెస్ట్ వ్యూ వేరే ఛార్జ్ ఉంటుంది. డిఫరెంట్ అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ బట్టి, వెదర్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి కండిషన్ బట్టి చార్జెస్ వేరే. సో ఏది తీసుకున్నా గానీ ఒకటే అంటారు, మన పెట్టుబడి పెట్టుకునే దాన్ని బట్టి, మన అఫోర్డబిలిటీ అంతే. ఓకే. ఓకే. రీసెంట్గా రియల్ ఎస్టేట్లోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. మీరు ఏదైతే ఐటీ సెక్టార్ తర్వాత అతిపెద్ద ఇండస్ట్రీ రియల్ ఎస్టేటే. సో ఈ రియల్ ఎస్టేట్లో ఎవరైతే వర్క్ చేయాలి, రియల్ ఎస్టేట్లో నీ లైఫ్ కంటిన్యూ చేద్దామని, రియల్ ఎస్టేట్లో కన్సల్టెంట్ గానో ప్రొఫెషన్గా ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు నేర్చుకోవాలి, నిలబడాలి, ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ. ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్ వస్తుంటారు, డిఫరెంట్ ప్రాఫిట్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రాజెక్ట్ మీద నీకు అవగాహన కావాలి, ఆ లొకాలిటీ మీద అవగాహన ఉండాలి. దాంతోపాటు నువ్వు నిత్యం నేర్చుకునే ఎవ్రీడే నువ్వు ఏదో కొత్త టెక్నాలజీ, కొత్త నాలెడ్జ్ ఉండాలి నీ దగ్గర. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి అప్డేట్ నువ్వు ఫాలో అయినప్పుడే కస్టమర్కి మనం సరైన అవగాహన, నాలెడ్జ్ ఇవ్వగలుగుతాం. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ప్రజెంట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకు తెలియదు కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, కస్టమర్ ఏ పర్సెప్షన్లో ఉన్నవన్నీ తెలియదు. ఇవన్నీ ఏంటంటే మనం ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సెక్టార్స్ హైదరాబాద్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రతి న్యూ ప్రాపర్టీ కన్సల్టెంట్ ఎవరు వచ్చినా కూడా మనం ట్రైనింగ్స్ ఇస్తున్నాం. మనం ట్రైనింగ్ ఇచ్చి ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా సైట్ విజిట్ చేయాలి, ఎలా చూపించాలి, నువ్వు ఎలా లేఅవుట్ని కోఆర్డినేట్ చేయగలుగుతావు, ఎలా కస్టమర్ కోఆర్డినేషన్ ఉంటుంది, కస్టమర్ రిలేషన్ ఎలా ఉంటుంది, కస్టమర్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా మనం ఇవాళ నేర్పిస్తున్నాం, కూర్చోబెట్టి నేర్పిస్తున్నాము. దాన్ని బట్టి మనం అన్ని చేస్తున్నాం. మినిమం 3 months నువ్వు కనుక సీనియర్తో పాటు, సీనియర్ చెప్పినటువంటి క్లాసెస్ వింటూ సీనియర్తో పాటు ట్రైనింగ్ చేయగలిగి, సీనియర్తో పాటు ప్రతి సైట్ విజిట్ నువ్వు వెళ్ళగలిగితే డెఫినెట్గా మనంతరం మనం నేర్చుకునే అవగాహన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు నేర్చుకొని నిలబడగలిగితే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అతిపెద్ద మార్కెట్, ఇక్కడ మనం సస్టైన్ అవ్వచ్చు. మీరు కామన్ జాబర్ కంటే మీరు 20-30% భిన్నంగా మీ యొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. మన క్లయింట్స్ మిమ్మల్ని రీచ్ అవ్వాలి అంటే ఎలా సార్? డెఫినెట్గా నా కాంటాక్ట్ నెంబర్ చాలాసార్లు చెప్పాను. ఏదైనా ఇన్ఫర్మేషన్, మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ, ఇన్ఫర్మేషన్ కోసం కానీ ఏదైనా నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7650913456. ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ప్రతిసారి మీకు ఏది కావాలన్నా మీకు ఇతరులో చెప్పినట్టుగానే ఈసారి కూడా సలహాలు, సూచనలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారా, ఏది తీసుకోవాలన్నా సరే మీ ఓన్గా మీరు ఆలోచించండి. సార్ చెప్పినట్టు ఎవరి డెసిషన్స్
మీకు అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు అది ఫెయిల్ అవ్వచ్చు, కొన్నిసార్లు అది సక్సెస్ అవ్వచ్చు. కాబట్టి మీ డిసిషన్ మీకుంటే మీరు మంచి ప్రాపర్టీని తీసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు ఇలాంటి సలహాలు ఏమైనా కావాలి అని అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడొచ్చు. అండ్ దిస్ ఈజ్ వాసవి ఆచార్య. అండ్ ఇంకొక వీడియోతో నేను మీ ముందుంటాను. అంతవరకు సోషల్ పోస్ట్ని ఫాలో చేయండి, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. థ్యాంక్ యూ సో మచ్.